హలో అండి అందరికీ ఈరోజు పన్నీర్ రెసిపీ చూపిస్తానండి. వెజిటబుల్ పన్నీర్ రెసిపీ అండి. ఓన్లీ జస్ట్ 15 మినిట్స్లో మనం ఇది చేసేసుకోవచ్చండి. సో దీంట్లో కావాల్సిన పదార్థాలన్నీ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఎలా కలపాలో అన్నీ చూపిస్తానండి మీకు నేను. ఫస్ట్ పెరుగు వేసుకుందామండి. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ శనగపిండి అండి. ఇది ధనియా పౌడర్ అండి. ఇది గరం మసాలా అండి. ఇది అల్లం వెల్లుల్లి అండి. ఇంకా కొద్దిగా కస్తూరి మెంతి వేసుకుందామండి. కస్తూరి మెంతి ఒక 1 స్పూన్ జీరా పౌడర్ అండి. కొద్దిగా నెక్స్ట్ వచ్చేసి హల్దీ అండి. హల్దీ పౌడర్, కారం 1 స్పూన్ వేసుకుందామండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. మనం కొంచెం ఆయిల్ వేడి చేసుకొని వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇదన్నీ మంచిగా మిక్స్ చేసుకుందామండి. సరే అండి, దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోలేదండి. మనం సాల్ట్ వేసుకున్నాం. ఇలా చిక్కగా రావాలండి. మన వాటర్ ఇట్లా ఏం వేయొద్దండి దీంట్లో. దీందే పెరుగు వేస్తాం కదా, దాంతో సెట్ అయిపోతుంది మసాలా. సో నెక్స్ట్ వచ్చేసి టమాటాలు కూడా అన్నీ ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా ముక్కలు, దాని నుంచి సీడ్స్ అన్నీ తీసేసేయాలి. సీడ్స్ తీసేసి కట్ చేసుకోవాలండి ఇట్లా పీసెస్. క్యాప్సికమ్ కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలండి. క్యాప్సికమ్, దీంట్లోనే ఆనియన్ కూడా అండి. ఆనియన్ కూడా ఇలా కట్ చేసుకోవాలండి. పీసెస్ సపరేట్ చేయాలి. అన్ని లేయర్స్ అన్నీ సపరేట్ చేయాలండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ అండి. పన్నీర్. ఓకే, ఇప్పుడు దీన్ని అన్నీ మంచిగా మిక్స్ చేసుకుందామండి మనం. పన్నీర్ 20 మినిట్స్ అయిపోయిందండి. సో ఇప్పుడు ఇట్లా మ్యారినేట్ అయిపోయిందండి 20 మినిట్స్ ఇది మంచిగా. సో మనం ఇది కుక్ చేసుకుందామండి. ఇది చూడండి, ఆయిల్ వేడైందండి. మనం ఇది కలిపినదండి పన్నీర్ది అంతా ఇందులో వేసేద్దామండి. ఒక 5 మినిట్స్ అలా పెట్టుకున్నామండి. ఇది ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకుందామండి. ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. దీంట్లో కొద్దిగా జీరా వేసుకోవాలండి. కొద్దిగా ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నామండి. దీంట్లో కొద్దిగా అల్లం వేసుకున్నామండి. కొద్దిగా పసుపు వేసుకుందామండి. మనం దాంట్లో కూడా మ్యారినేట్ చేసినప్పుడు పసుపు వేసామండి కొద్దిగా అండి. ఆనియన్ ఫ్రై అయిపోయిందండి. దీంట్లో మనం టమాటా వేసుకుందామండి. టమాటా ప్యూరీ కొద్దిగా అండి.
బిగ్ సైజు ఒకటి తీసుకున్నాను టమాటా. కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. ఒక 1 గ్లాస్ వాటర్ పోసానండి. ఇది కొద్దిగా కుక్ చేసుకుందామని మూత పెట్టేసి మూత తీసి చూద్దామండి. దీంట్లో ఇది వేసేద్దామండి. మనం కుక్ చేసుకున్నాం కదండి, ఒక 5 మినిట్స్ పెట్టి కుక్ చేసుకున్నాం కదండి. ఇది దీంట్లో వేసేసి ఓకే ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకుందామండి. ఇది మూత తీసి చూద్దామండి. 3 మినిట్స్ అయిపోయిందండి. ఇది ఓకే అండి. గ్రేవీ కూడా పర్ఫెక్ట్ అయిందండి. ఇలా ఉండాలండి. మరి ఎక్కువ కూడా ఇది మెత్తగా కావద్దండి. ఇది కొంచెం కసకసలాగానే ఉండాలండి. ఓకే, ఇందులో గరం మసాలా కొద్దిగా వేస్తామండి. కొద్దిగా గరం మసాలా వేసాను, కొద్దిగా కస్తూరి మెంతి అండి. ఒక ఫ్యూ సెకండ్స్ పెడదామండి. చూసేద్దాము. ఆయిల్ కూడా అంతా పైకి తేలి చూడండి. ఇది రావాలండి కర్రీ కూడా. ఇందైతే మనం కొత్తిమీర వేసేద్దామండి. దీంట్లో కొద్దిగా మలాయి వేస్తామండి. ఓకే అండి, స్టవ్ కట్టేద్దామండి. ఓకే, మూత పెట్టేసి ఒక 1 మినిట్ అలాగే పెట్టేద్దామండి. తర్వాత బౌల్లో షిఫ్ట్ చేస్తాం. వావ్, మలై పనీర్ రెడీ అయిపోయిందండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఒక రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి కర్రీ. ఇది మీరు కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. సేమ్ అదే టేస్ట్ మీకు వస్తుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఓకే, మీకు ఇది బాగా నచ్చుతుందని అనుకుంటున్నానండి. సాఫ్ట్గా గ్రేవీ కూడా చాలా థిక్గా సాఫ్ట్గా ఉంటుందండి. ఇది చపాతీతో రోటీ అయినా రైస్ తోటి అయినా తినొచ్చండి. మెయిన్ చపాతీ రోటీ అయితే చాలా బాగుంటుందండి. ఇది కామెంట్ పెట్టండి తిన్న తర్వాత ఎలా ఉందో టేస్ట్ అనేసి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.